పేరు నరేష్ అండి. మాది ఖమ్మం. క్లినిక్ వచ్చిన తర్వాత సంతోష్ సార్ ఉన్నారు డైరెక్టర్ సారు. సార్ దగ్గరకొచ్చి సార్‌ని అప్రోచ్ అయ్యాను. సార్ ఇట్లా నేను ప్లాంటైన్ చేసుకుంటుంటే మొదలు సార్ మాకు సజెస్ట్ చేశారు. మంచి ఐడియాలు ఇచ్చారు. ఇట్లా ఎళ్ళాలమ్మా ఇట్లా ఈ రూట్‌కెళ్దాం, ఇలా ఎళ్దాం, ఇలా ఎళ్తే బావుంటదని మాకు చాలా సజెస్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. దగ్గరుండి మరీ చెప్పారనమాట. ఇట్లా ఎళ్తే బావుంటది. ఇట్లా ఎళ్దామమ్మా అని ఒక మ్యాప్ ఏసి ఒక ఐడియా ఇచ్చారు. సార్‌కి కూడా మేము చానా రుణపడి ఉంటాం. ఎందుకంటే సార్ కూడా మరి ఏ పంచెలేసుకోవాలి, ఏ బట్టలేసుకోవాలి, ఎలా తిరగాలి, బయట జర్నీ ఎలా చేయాలి, బైక్ మీద ఎలా ఎళ్ళాలి, ఎట్లా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఏందో కూడా మాకు చాలా సపోర్ట్ చేసి చెప్పాడు. మాకు ఆ విషయంలో కూడా సంతోష్ సార్‌ని వెరీ గుడ్ పర్సన్. చాలా పేషెన్సీగా చాలా జరిగేది, జరగబోయేది ఇట్లుండాలి, అట్లుండాలని చెప్పాడు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సంతోష్ సార్ కూడా డైరెక్టర్ అది చాలా దగ్గరుండి మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు. ఏమన్నా బడ్జెట్ విషయంలో కూడా కొంచెం అర్థం చేసుకున్న కూడా సారు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉండు. మాకు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు మా నుండి సంతోష్ సార్‌కి మళ్ళీ ఒకసారి మెనీ థాంక్ యూ. సంతోష్ సార్ విషయానికొస్తే మాకు ఇంత ట్రాన్స్‌పరెంట్‌గా ఇంత అమౌంట్ అవుతాయమ్మ అన్నట్టుగా చెప్పాడు. ఒక రూపాయి కూడా ఏమి ఎక్కువ తీసుకోలే మా దగ్గర. ఆ రోజు ఎంతైతే చెప్పాడో అంతే చెప్పాడు. ప్లస్ 2 పీఆర్‌పీలు ఫ్రీ ఇస్తా అన్నాడు. అదే మాట మీద ఇచ్చాడు కంపల్సరీ. ఎక్కడ కూడా తూచా తప్పలేదు. ప్లస్ మెడిసిన్స్ కూడా ఒక 1 మంత్ ఫ్రీగా ఇచ్చాడు. అట్లే చెప్పాడు. ఆ రోజు ఎట్లయితే చెప్పాడో దానికి కట్టుబడి అట్లే ఇచ్చాడు. ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇబ్బంది పెట్టలే మమ్మల్ని. ఇంతగా సపోర్ట్ ఇచ్చినందుకు మేము సంతోష్ సార్‌కి రుణపడి ఉంటాం. మా తరపు నుంచి మెనీ థాంక్స్ మేనేజ్మెంట్ సంతోష్ సార్ గారికి.